ఆ రకంగా నాకు ఎక్కువగా దాని మీదే కోరిక ఉండే. అట్లాగే ఇక రిలేటెడ్ వాయిస్ మీదే మళ్ళీ నేను డబ్బింగ్‌లోకి రావడం జరిగింది. ఐయామ్ చాలా హ్యాపీ. నిజం చెప్పాలంటే రీసెంట్‌గా 'కల్కిలో' బచ్చన్ సాబ్‌కి ఒక అవకాశం అది అల్టిమేట్ అండి. అన్నది అల్టిమేట్. అమితాబ్ బచ్చన్ ది గ్రేటెస్ట్ లెజెండ్ ఆఫ్ ఆల్ టైమ్. యాహ్! ఆయనకి మీ వాయిస్ వెళ్ళిందంటే ఎంత గొప్ప అది అది విషయం. నేను ఊహించనిది ఇది. కాబట్టి ఐయామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఎవరు నేను సెలెక్ట్ చేశారండి మిమ్మల్ని? ఆహ్, ఆహ్, నాగశ్విన్ గారే చేశారు. డైరెక్టర్ గారే. ఓకే. మిగతా వాటికి కొన్ని ఆడిషన్స్ తీసుకున్నారట గానీ, మనది మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా వెళ్లారని తెలిసింది. హుహు. ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే, ఒకవేళ కాంపిటీషన్ పెట్టి వాయిస్ ట్రైఔట్స్‌కి వెళ్ళుంటే ఆడిషన్స్‌లో ఏమో నాకంటే బెటర్‌గా చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు ఆన్ ఫీల్డ్ ఉన్నారు గాబట్టి చెప్పలేం. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో. కరెక్ట్. కానీ కంప్లీట్‌గా మనల్ని ఇంక లేదు మనం గో త్రూ విత్ ఆర్‌సీఎం అనుకోని నమ్మి, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా నాకు సపోర్ట్ ఇచ్చి, ఒక ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి అండ్ యాస్ వెల్ యాస్ దానిలో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేయడం జరిగింది. అవును. ఇది మన తెలుగు స్క్రీన్ మీద ఫస్ట్ ఏఐ అని నేను అనుకుంటున్నా. అవునండి. అంతకుముందు వచ్చాయన్నారు గానీ, అవి ప్రయోగాత్మక దశలో ఉన్నాయో ఏమో తెలీదు గానీ, బట్ ఇది మాత్రం ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎళ్ళింది. ఫుల్ కమర్షియల్ క్యాన్వాస్. యాహ్! నేనే షాక్ అయ్యాను నా వాయిస్ విని. ఏంటి మనం ఇలా చెప్తే ఇలా అయిందా? లేటెస్ట్ టెక్నాలజీ అన్ని రంగాల్లో, అన్ని ఫీల్డ్‌లో ఎట్లయితే ఎన్హాన్స్ అవుతూ ఉన్నామో రోజు రోజుకి, అట్లాగే అవును. ఈ వాయిస్‌లో కూడా ఇది సరికొత్త మార్పు ఇది. అవునండి. అదే. కానీ మీరు అంటే ఈ 'కల్కిలో' చెప్పడం అన్నది పైగా అమితాబ్ గారే ఫస్ట్ పార్ట్‌లో హ్మ్. పెద్ద రోలు, మేజర్ రోలు ఆయనదే. యాహ్! అవునండి. పార్ట్ 1లో. హ్మ్. ప్రభాస్ క్లైమాక్స్ అదంతా తనున్నా యాహ్! బట్ అశ్వత్థామ క్యారెక్టర్ కదా ప్రధానం అన్నది. హుహుహుహు. ఆ 4 డైలాగులు చెప్పండి రాజుగారు. ఆ అమ్మాయి అంటుంది, "అసలెవరు నువ్వు?" అంటూ. "ద్వాపర యుగం నాటి గురు ద్రోణాచార్య పుత్రుణ్ణి. నా పేరు అశ్వత్థామ. మనం ఇక్కడుండడం ప్రమాదం తల్లి. ఎవరైనా కడుపులో బిడ్డను మోస్తారు. కానీ నువ్వు మోస్తోంది సృష్టిని. సోదరా ఆగు! నువ్వే కనుక తలుచుకుంటే నా తండ్రి బతికేవాడు కృష్ణ అని ఇలాంటి కొన్ని డైలాగ్స్ అశ్వత్థామగా ఉన్నప్పుడు కృష్ణుడితో, ఆ తర్వాత ఏజ్డ్ ఈ కలియుగంలో అశ్వత్థామకు ఒక రకమైన వాయిస్ పెట్టి చేయడం జరిగింది అన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి. అంటే మీరు అమితాబ్ గారికి చెప్తున్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటండి? చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఉండుంటారు. అద్భుతం. ఆయన వాయిస్ చాలా మంచి వాయిస్ అసలు. అసలు. మంచి బేస్ బ్రహ్మాండమైన వాయిస్. అసలు మీకేమనిపించిందండి అది అమితాబ్ గారికి డబ్బింగ్ చెప్తున్నప్పుడు? మీరన్నట్టు ఒక నటుడికి మంచి వాచకం తోడైతే సూపర్ స్టార్స్ అవుతారనడానికి గ్రేట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు బచ్చన్ సాబ్. యెస్. చిన్నప్పుడు ఆయన అన్ని సినిమాలు 'జంజీరు', 'డాన్' ఇవన్నీ చూసి అసలు 'అరే దీవాను ముఝే పే హై చానో' అని అవి కూడా పాటలు పాడుతూ డాన్స్ చేసేవాడిని. అలాంటి బచ్చన్ సాబు నాకు మధ్యలో ఒకటేంటంటే నా రెండో నంది అవార్డు. నారాయణమూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన 'పూర్ తెలంగాణలో' బచ్చన్ సాబ్ గారి చేతుల మీదుగా నంది అవార్డ్ అందుకున్నాను. ఓహ్! అది సినిమాకి రెండో నంది. హ్మ్. మొత్తం 5 నందులు. టీవీకి 2 అండ్ సినిమాకి 3. అందులో ఇది రెండో నంది అవార్డ్ అనమాట. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ టైంలో 2013లో జరిగింది ఆ ఫంక్షన్. అయితే బచ్చన్ సాబ్‌ని చూసి వెంబడే ఆయన కళ్ళ మీద పడి మోకరిల్లాను. సాష్టాంగ ప్రణామం చేశా. ఆయన కంగారు పడ్డాడు. బాబుజీ ఎవరు వీడు? మామూలుగా ఇలా అంటారు. కంప్లీట్‌గా ఎళ్ళిపోయి సాష్టాంగ దండ ప్రణామం చేసేసాను. చేస్తే ఆయనకు ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అయ్యాడు. అంటున్నారు ఆయన. అన్న తర్వాత ఇక అటు ఇటు అసలు నాకు ఏం చేస్తున్నానో ఏంటో నాకు అర్థం కాల. అన్న తర్వాత అన్యాపదేశంగా నా గొంతు నుంచి ఒక మాట వచ్చింది. "సర్ ఐఎమ్ టేకింగ్ దిస్ అవార్డ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ యాక్టింగ్ గాడ్" అన్నారు. చాలా అసలు నిజంగానే నాకు ఎట్లా తోచిందో అది ప్రిపేర్ అయింది కాదు. యాక్చువల్‌గా ఏంటంటే ఈ ఇన్వాలంటరీగా వచ్చింది. అంతే అండి. కరెక్ట్.
మనకు అవార్డ్స్ కూడా నంది అవార్డ్స్ నాకు అంతకుముందు తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది. సీఎం గారు వీళ్ళందరూ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండ్ సెలబ్రిటీస్ గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీస్ వచ్చినా కూడా ఆ పైన ఒక 10-20 ముఖ్యమైన అవార్డులు ఇచ్చి వెళ్తారు వాళ్ళు. ఇంకా అంటే కారణం ఏంటంటే అంతమందికి ఇవ్వాలంటే వాళ్ళకి సమయం సరిపడదు కదా. కరెక్ట్. కానీ నేనేం చేశాను, మన ఆల్ ఇండియా రేడియో మురళీకృష్ణ అన్న దానికి అనౌన్సర్గా ఉంటే ఆల్ ఇండియా రేడియో నుంచి మాకు బాగా పరిచయం కాబట్టి, అన్న లైఫ్లో మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఏంటి రాజు అంటే, నన్ను ఆర్డర్లో ముందు పిలువన్న, కొంతమందికి ఇచ్చేసి వెళ్ళిపోతారు అని అన్న. చూస్తే ఎక్కడో 70-75లో ఉంది ప్లే. మా చాలా కోర్స్ 40+లో ఉంది. అయ్యా ఇప్పుడు 10-12 నడుస్తుంది అబ్బాయి, ఒకేసారి ఇంత ముందు కంటే కష్టం కదా అన్న. నాకు తెలియదు, నాకు నువ్వు చెయ్యాలంతే, ఆయన చేతుల నుంచి నేను తీసుకోవాలి, అది చిరకాల గుర్తుగా ఉండిపోవాలి నాకు. అంతే కదా. సరికి పిలిచారు పాపం, స్కిప్ చేసి ఆయన టైం ఎక్కువ ఉండదు, తొందరగా వెళ్ళి వచ్చేసాను. హడావిడిగా వెళ్ళిపోయి ఆయనకు నమస్కారం పెట్టేసి తీసుకొని మాట అనేసి ఆనందంగా. అలాంటి బచ్చన్ గారికి మనం డబ్బింగ్ చెప్పే అవకాశం మళ్ళీ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవుడి దయ. అంటే మీ కెరీర్ కి ఇది ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు. రియల్లీ. ఎస్ బ్రదర్, అమితాబ్ బచ్చన్ గారికి చెప్పడం అంటే రియల్లీ. ఎందుకంటే ఇంకా ఆయన ఇప్పుడున్న మెగా సూపర్ స్టార్స్, ఇంకా ఆయన ఈ 80 ఏళ్ల వయసులో కూడా ఇంత యాక్టివ్గా చేయటం, అప్పుడు మనకు ఒక అవకాశం రావటం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సాయి కుమార్ గారు డబ్బింగ్లో బాగా బిజీగా ఉన్నారు, పీక్లో ఉన్నారు. రతన్ అన్నయ్య చెప్తున్నారు, ఘంటసాల రతన్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ మనకు డబ్బింగ్లో మేము ఒక రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాగా ఫీల్ అవుతాం. వాళ్ళే మాలాంటి ఎంతో మందికి రోల్ మోడల్స్. ఎగ్జాక్ట్లీ. అయితే తర్వాత రవిశంకర్ గారు, శ్రీనివాసమూర్తి గారు, ఈ టైంలో నేను నా ఎంట్రీ అనేది కొద్దిగా నిజం చెప్పాలంటే కొద్దిగా నేను లేట్గానే వచ్చాను. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 years వచ్చినా కూడా అప్పటికి కొద్దిగా నేను, శ్రీనివాసమూర్తి గారు మేమంతా ఒకే ఏజ్ గ్రూపు, కానీ శ్రీనివాసమూర్తి గారు బాగా అప్పటికే చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ హీరోస్ పర్టికులర్గా. రవిశంకర్ గారు విలన్స్కి ఎక్స్ట్రాడినరీ. వీళ్ళున్న ఎరాలో మనం ఒక అవకాశం దక్కించుకోవటం అంటే హైలీ ఇంపాసిబుల్. ఆ టైంలో కొత్త వాయిస్ రావడం అంటే బాలీవుడ్ టైంలో ఇంకో వాయిస్ రావడం ఎంత కష్టం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది కూడా అంతే. అలాంటి ఎరాలో వచ్చినప్పుడు కొన్ని అవకాశాలు నాకు కూడా అనుకోకుండా మమ్ముట్టి గారికి చెప్పటం, మోహన్ లాల్ గారికి చెప్పటం, విజయకాంత్ గారికి చెప్పటం. కొన్ని మూవీస్ శాటిలైట్ కోసం చేశాను. రజనీకాంత్ గారికి కూడా వెన్నెలకంటి గారు రాశారు, కృష్ణేశ్వరరావు గారని ప్రొడ్యూసర్ చెన్నై పిలిచి, ఇది ఓన్లీ ఫర్ శాటిలైట్, అంటే నాట్ ఫర్ రిలీజ్, థియేట్రికల్ కాకుండా మామూలుగా ఎక్కడో జెమిని మూవీస్లోనే ఎక్కడో రిలీజ్ అయ్యేది సినిమా అంటే. అప్పుడు 79లో ఆయన కుప్పత్తు రాజా అని ఒక సినిమా చేశారు. ఆ సినిమా నాన్ పోట్ర సవాల్ అని ఒకటి, పడిక్కాదవన్, ఎంగియో కెట్ట కోరల్, ఇలాంటివి. అండ్ ఎముడికి మొగుడు చిరంజీవి గారిది రీమేక్ చేశారు, ఆ పేరు ఏం పెట్టారు తమిళ్లో మర్చిపోయాను నేను. ఇట్లా 5 సినిమాలు చెప్పాను నేను ఆయనకి, రజనీకాంత్ గారికి. ఏది శాటిలైట్. ఎలా ఫాలో అయ్యారండి రజనీకాంత్? చాలా కష్టం, చాలా స్పీడ్. అసలు నన్ను మనో గారు, సాయి కుమార్ గారి తర్వాత మనో గారు చెప్తున్నారు అప్పటికి. చెప్తుంటే చెన్నైలో అంతా సరే బడ్జెట్ ఉండదుగా సినిమాకి. మనో గారు అంటే అప్పట్లో అయినా ఒక 4-5 లక్షలు తీసుకుంటారు. ఇక్కడ సినిమాకి 10,000-20,000కి మించి బడ్జెట్ లేదు. సరే ఒకేసారి ఒక 5 సినిమాలనే చెప్పేసుకుని ₹1,00,000 తీసుకెళ్ళురా అని చెప్పి అంటే వెళ్ళా నేను కూడా. ఒక 3-4 రోజులు పెట్టుకొని రామ్మా అని. నేను 3-4 రోజుల్లో 4-5 సినిమాలు ఎలా చెప్పగలుగుతాం? అందులో రజనీకాంత్ గారి కానీ రకరకాల ఆలోచనలతో, డౌట్స్తో నేను వెళ్ళా. వెళ్ళిన తర్వాత మొదటి రోజు అస్సలు ఆయన స్పీడ్ అందుకోలేకపోయాను నేను. ఏంటి ఎలా చెప్తున్నారు వీళ్ళు? దట్టు అది అన్ని VHS ఇందులోంచి సీడీల్లోంచి డౌన్లోడ్ చేయడంతో 24 ఫ్రేమ్స్కి మించి అది కొద్ది ఫాస్ట్లో ఉంది. 25-26లో రికార్డ్ అయ్యిందేమో, ఇంకా ఫాస్ట్ ఉంది పిక్చర్. చూశాను. అందరుండి ఏదో హైదరాబాద్ నుంచి పిలిపించారు, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కాకుండా. ఈ అబ్బాయి సింక్ పట్టుకోలేకపోతాడు ఏంటి అన్నట్టుగా ప్రొడ్యూసర్ గారు కూడా కొద్దిగా ఫీల్ అయ్యారు. ఒక హాఫ్ డే అయ్యింది, లంచ్ వచ్చే టైంకి, లంచ్ బ్రేక్ అనే టైంకి ఒక్క సీన్ చెప్పానేమో. పడిక్కాదవన్ స్టార్ట్ చేసాం ఫస్ట్. ఇంకా చెప్పగలనా లేదా, అయ్యో అనవసరంగా వచ్చి వీళ్ళ టైం అంతా డిస్టర్బ్ చేశానేమో ఏంటో ఈ పాపం అని చెప్పేసి ఆలోచిస్తూ భోజనం చేస్తున్నానే కానీ ఎలా అని మొత్తానికి ఒక ఫార్ములా పట్టుకున్నాను.
పెట్టుకున్నా. అది నా కెరీర్‌కి ఎంత పెద్ద హెల్ప్ చేసిందంటే లాట్రాన్ ఆ టెక్నిక్ అప్పుడు అర్థమైంది. అసలు లిప్‌కి కాదు డబ్బింగ్ చెప్పాల్సిందని. బాడీకి చెప్పాలన్నది. తర్వాత ఏమైంది లిప్ ఏమో కనపట్ల. మానిటర్ చిన్నగా ఉంది. ఈయనేమో ఫాస్ట్ ఉన్నాడు. అవును. ఇక లిప్ కనపడలేదు. అందులో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది ఒక పిక్చర్. హ్మ్. అంటే మనకు రావటం రెండరింగ్ బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చింది. ఓకే. సో, ఇంకా బాడీ మూవ్ అవుతుంటే ఆ బాడీ లాంగ్వేజ్‌కి చెప్పడం మొదలుపెట్టా. హ్మ్. లిప్పు పట్టుకోలేము అసలంత అవును. చాలా ఇదిగా ఉంది. అది ఫాస్ట్‌లో. ఆ బాడీకి ఆ టెక్నిక్ ఫాలో అయిన తర్వాత మధ్యాహ్నానికి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేశా. ఓహ్! ఇంకా నెక్స్ట్ డే ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయి ఇంకొక హాఫ్ ఫినిష్ చేసి ఆ తర్వాత థర్డ్ డే 1:30 సినిమా చెప్పటం. మొత్తానికి నేను అనుకున్న వాళ్ళ షెడ్యూల్‌లోనే 5 సినిమాలు ఫినిష్ చేశాను. చాలా ఫాస్ట్ చెప్తున్నాడంట. అసలు ఎట్లా ఇది ఆర్‌సీఎం ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. ఎక్స్‌ట్రార్డినరీ అది అని చెప్పి చాలా అప్రిషియేట్ చేసి, హమ్మయ్య! బతికారు. ఇప్పటికీ మీరు 'యముడికి మొగుడు' తెలుగు కొడితే రజనీకాంత్ గారి మీద చిరంజీవి గారిదొస్తుంది. కాదు రజనీకాంత్ గారిదని కొడితే కూడా తెలుగులో కూడా అదే పేరు పెట్టారు. అట్లాగే 'బావగారు' అని ఒక సినిమా, హ్మ్. 'ఎంగియో కెట్ట కోరల్' అన్న సినిమాని అవన్నీ చూసుకుంటుంటే చాలా ఆనందం అనిపిస్తది. బట్ థియేటర్‌లో రిలీజ్ కాలేదు. ఒక ఇవన్నీ కూడా అట్లా ఆ రకంగా కమల్ హాసన్ గారికి ఒక సినిమా చెప్పాను. అది రిలీజ్ కాలా. అయ్యో! 'ప్రభు' గారు ఓన్ బ్యానర్ అట. హుహు. మన 'శివాజీ గణేశన్' గారి అబ్బాయి అదే. 'ప్రభు' గారు. హ్మ్. అయితే అందులో అదే శివాజీ ప్రొడక్షన్స్. 'శివాజీ ప్రొడక్షన్స్' ఓన్. అందులో ఈయనేంటంటే ఒక తండ్రి కొడుకులుగా మనకు 'రావు గోపాలరావు' సినిమాలో లాంటి కాన్సెప్ట్. హ్మ్. తండ్రి కొడుకు అవ్వడం, కొడుకు తండ్రి అవ్వడం మనస్తత్వాల పరంగా. ఓకే. దీనికి మోటివేషనల్ గురువుగా కమల్ గారు ఒక క్యామియో ఒక 4 సీన్లు ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి ఉపదేశం ఇచ్చి వెళ్తా ఉంటారు. హ్మ్. అది చెప్పానన్నమాట. అది రిలీజ్ కాలేదు. ఓకే. అట్లాగా ఇట్లా సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ ఇప్పుడు రీసెంట్‌గా 'కన్నూర్ స్క్వాడ్' మమ్ముట్టికి, 'నేరు' మోహన్ లాల్‌కి అంతకుముందు చాలా చెప్పాను. అసలు బచ్చన్ గారికి ఫస్ట్ 'కాందహార్' అని మలయాళం సినిమా. మన 'కాందహార్' కిడ్నాప్ ఇన్సిడెంట్ మీద తీసిన సినిమా. హ్మ్. దానిలో బచ్చన్ సాబు ఒక రీల్‌లో ఉన్నారు. మేజర్ అన్నమాట. ఓకే. ఆ క్యారెక్టర్ చెప్పాను. అది కొంత ప్రాక్టీస్ ఉంది. అట్లాగే 'కౌన్ బనేగా కరోర్‌పతిలో' కొన్ని బిట్స్ తెలుగులో డబ్ చేశాం. ఓకే. 'కెరటాలకు తల వంచితే ఆహ్, రత్నాలనెప్పుడు అందుకోలేవు' అని అట్లాంటి తెలుగులో డబ్ ట్రాన్స్‌లేట్ చేశారన్నమాట. అదేంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మోటివేషనల్ స్పీచెస్‌లో కొద్దిగా క్యాంప్స్ జరుగుతా ఉంటాయి గదా! ఆ హ్మ్. క్యాంప్స్ అవేర్‌నెస్ క్యాంప్స్ కోసం అని చెప్పి సెలబ్రిటీస్ మెసేజెస్ అని పెట్టారు. అటువంటి కొన్ని చేశాను. ఆ రకం కొంత ప్రాక్టీసు. అలాగా నేను చెప్పాలనుకున్న అందరు 'షారుఖ్‌కి' 'పఠాన్' 'షారుఖ్ ఖాన్‌కి' తెలుగులో 'పఠాన్' చెప్పాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.